నిజం నిప్పు లాంటిది. అది మనం ఎంత దాయాలన్నా దాగదు. అది ఎప్పుడైనా బయటకు పడవలసిందే. కానీ కొంతమంది అబద్ధాలు ఆడేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అబద్ధాలతోనే మన జీవితం గెలగలం అనేసి అనుకుంటారు. కాదు, మనం నిజం చెప్తేనే మన జీవితం గెలగలం. నిజమే మనం మాట్లాడాలి. చూడండి, ప్రవక్త వారు ఎప్పుడు కూడా ఆయన అబద్ధం ఆడలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎంత ఆపదొచ్చినా, ప్రాణప్రయం కలిగినా కూడా ఆయన ఎప్పుడు కూడా సత్యం మీద నిలకడగా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా సత్యం మీద నిలకడగా ఉండాలి. సత్యం మీదే మనం నడుస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని పలుకుతూ ఉండాలి. అప్పుడే మనకి ప్రతి విజయాలకి ఈ సత్యం మనకి వెనకాల తోడొస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. అలాగే నిజం నిప్పు లాంటిది ఏ విధంగా ఉందో అది ఆర్పెలని ఇతరులు అనుకున్నా అది వాళ్ళకే ఆ సెగ అంటుకుంటుంది. అది ఆర్పడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా అది వాళ్ళకి ఆపదే.